India British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన అయిపోయింది. ఏం చెప్పిండ్రు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించింది అయితే ఏమి లేదు. ఎగవేతలంటే గుర్తొస్తూ ఉంది. ఆ మధ్య మా రసమై బాలకృష్ణ నన్ను మానకొండూరు పిలిచిండు. నేను ఆడికి పోయి, రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, నువ్వు తులం బంగారం ఎగ్గొట్టినవు, రైతు భరోసా ఎగ్గొట్టినవు, మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు, వృద్ధులకు 4000 ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినవు, ఇవన్నీ ఎగ్గొట్టినవు నాయన. నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. అరే ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా? ఇది అన్నందుకు ఆడ మానకొండూరులో నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి నాకు, రా పోలీస్ స్టేషన్ కానీ. ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే ఇది తప్ప? నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా? నువ్వు కోతలు పెట్టింది నిజం కాదా? ఇదంటే రేవంత్ రెడ్డికి కోపం వస్తూ ఉన్నది. ఏం చేసినావు నాయన నువ్వేమన్నా అంటే పబ్లిక్ డైవర్షన్. ఇలా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి, ఒక అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఒక పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్. దీనికంటే ముందు లగచెర్ల రైతులను అరెస్ట్ చేసి 15 రోజులు లగచెర్ల పేరు మీద డైవర్షన్ చేసినావు. దానికంటే ముందు అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ టాక్టిక్స్ చేసినావు. దానికంటే ముందు తెలంగాణ తల్లిని మార్చిన అని చెప్పి దాని మీద 15 రోజులు డైవర్షన్ టాక్టిక్స్. టీజీని టీఎస్ చేస్తున్నా అని ఒక డైవర్షన్ టాక్టిక్స్. తెలంగాణ ఎంబ్లం మారుస్తున్నా అని డైవర్షన్ టాక్టిక్స్. ఇవి తప్పడు అసలు ప్రజలకు చేసింది ఏమన్నా ఉన్నదా? నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసింది ఏమన్నా ఉన్నదా? కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి ఈరోజు చెక్కులు పిల్లలు పుట్టినాక వస్తున్నాయి. ఆ రోజు ఏం చెప్పిండు? పెళ్లి కాకముందే తులం బంగారం ఇస్తా కళ్యాణ లక్ష్మి అన్నాడు. పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక కూడా రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని పరిస్థితి. కేసీఆర్ కిట్ వస్తలేదు, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, రైతు బంధు బంద్ అయిపోయింది, బీసీ బంధు బంద్ అయిపోయింది, దళిత బంధు బంద్ అయిపోయింది. ఉన్న పథకాలు బంధు పెట్టుడు తప్ప నువ్వు కొత్తగా తెచ్చింది ఏమన్నా ఉన్నదా? నువ్వు రైతు భరోసా అన్నావు. అప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక్కసారి మళ్ళా కేసీఆర్ ఇచ్చిన రైతు బందే ఇచ్చిండు. చెప్పిందేమో ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నాడు. కానీ ఇచ్చింది 5,000. అది పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇచ్చిండు. ఎలక్షన్ అయిపోయింది, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలో, లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయని మళ్ళొక్కసారి రైతు బంధు వేస్తాడు. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ ఎగ్గొట్టాడు ఎగవేతల రేవంత్ రెడ్డి. అంటే రైతు భరోసా విషయంలో రైతుల్ని మోసం చేసిండు. రుణమాఫీ చూస్తే సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. పంటల బీమాని ఊరించిండు, 2 పంటలకు కూడా పంటల బీమా ఎగవెట్టిండు. ఏ ఒక్కటి కూడా ఏ వర్గానికి కూడా ఇచ్చిన మాట నిలుపుకున్న పరిస్థితి లేదు. రైతులకు మోసం, మహిళలకు మోసం. మహిళలంటే గుర్తొస్తుంది, మొన్న జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరెన్ గారు కొత్తగా ముఖ్యమంత్రి అయింది. ఆయన ఎన్నికల్లో మాట ఇచ్చిండు, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2,500 మహిళలకు ఇస్తా అన్నాడు. మొదటి నెలలోనే 2,500 ఇచ్చాయన్న మాట నిలుపుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి నువ్వేమో 100 రోజుల్లో ఇస్తా అని బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి 13 నెలలు నిండినా ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయలేదు. మహాలక్ష్మి ఎగబెట్టిండు. అదేవిధంగా పక్కన ఆంధ్రప్రదేశ్లో మొదటి నెలలోనే 2,000 పెన్షన్ను 4,000 చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అవ్వా నీ పింఛన్ ఎంత? ఇగో వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం రాగానే 4,000 ఇస్తా అన్నాడు. ఎన్ని నెలలు కావాలి నాయన నీకు? వచ్చే నెల పోయి 13 నెలలు నిండినా ఇవాళ పక్కన ఆంధ్రప్రదేశ్లో 4,000 ఇచ్చిండు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్దారులకు 40 లక్షల మంది అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇవ్వకుండా ఇచ్చే 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టి పాపాన్ని మూటగట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అంటే ఏం చేసినావు నువ్వు? ఏ వర్గానికి ఇచ్చిన మాట నిలుపుకున్నావని నేను అడుగుతా ఉన్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లల ఉసురు పోసుకున్నాడు. 60 మంది పిల్లలు చనిపోయింది. ఆ పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టక ఆ పిల్లలందరూ ఆసుపత్రుల పాలు చేసినటువంటి ఘనత ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అంటే ఈ రకంగా
ఎగవేతలు ఒకవైపు చేస్తూ ఉన్నాడు. ఇక కేటీఆర్ లాగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు, మా సోషల్ మీడియా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా నాయన అంటే డబ్బులు లేవు అంటాడు. కానీ ఈయన ఏం చేస్తుండు, ఈయన భూములకు, ఈయన కుటుంబ సభ్యుల భూముల కాడికి 1000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తా ఉన్నాడు కలవకుర్తి దాకా. ఈయన నేను మెట్రో రైల్ 50,000 కోట్లతోని మెట్రో రైలు చేస్తా అంటుండు, ఎలివేటెడ్ కారిడార్స్ కడతా అంటుండు, 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటుండు. మరి అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఏమైందంటే పైసలు లేవంటాడు. అరే రైతులకు 7,500 రైతు బంధు ఏమైందంటే పైసలు లేవంటాడు. మరి మూసీకి 1,00,000 కోట్లు ఆడికెళ్ళి వస్తున్నాయి నాయన నీకు? నువ్వు 50,000 కోట్లతో మెట్రో రైలు కడతా అంటున్నావు, దానికి పైసలు ఉంటాయి అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడానికి, ఢిల్లీకి కమిషన్లు పంపడానికి మాత్రం నీకు పైసలు వస్తాయి. ఇవాళ అవ్వ తాతలకు ఇవ్వడానికో, మా రైతులకు ఇవ్వడానికో, మా మహిళలకు ఇవ్వడానికి నీకు డబ్బులు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రిని. అంటే ఆయన నిజస్వరూపం ఇవాళ బయటపడతా ఉంది. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇలా అప్పులు అని కూడా మాట్లాడిండు. మీరందరూ అసెంబ్లీలో చూశారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే ఒప్పించి మెప్పిపించి నోరు మోయించిన అప్పుల గురించి. 7 లక్షల కోట్లని 8 లక్షల కోట్లని అప్పులంటే నిండు అసెంబ్లీ సాక్షిగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనాతో సహా, ఉదయ్ స్కీమ్తో సహా అన్నీ కలిపి చేసిన అప్పు 4,17,000 కోట్లే. నువ్వు ఒక్క ఏడాదిలో 1,37,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినావు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 1,37,000 కోట్ల అప్పులు చేసిండు. ఇప్పుడు ఎవడు అప్పులు ఎక్కువ చేసినట్టు? అంటే నీ ఇష్టం ఉన్నట్టు నీ మంత్రులు, నీ మీడియా, నీ సోషల్ మీడియా అడ్డగోలు ప్రచారాలు చేస్తే అసెంబ్లీలోనే కడిగి పారేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూపించినాం. మళ్ళీ ఎవడన్నా అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తాం, కోర్టుకు పోతామని అసెంబ్లీలోనే చెప్పి ప్రభుత్వం నోరు మూయించినాం. తప్పైతే ఇప్పుడే చెప్పు, బయట మాట్లాడితే ఊరుకోం బిడ్డ అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా 2 ఏళ్లు కరోనా ఉన్నా, ఉదయ్ అప్పులు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మన మీద రుద్దినా, మన ప్రభుత్వం ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇప్పుడు ఎవడరా నాయన ఎక్కువ చేసింది? మేం చేసిన దాంట్లో కాళేశ్వరం కట్టినాం, పాలమూరు కట్టినాం, చెరువులు బాగా చేసినాం, జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టినాం, కలెక్టరేట్లు కట్టినాం, గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు కట్టినాం, మేము ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తాగిచ్చినాం, నిరంతరాయ విద్యుత్తునిచ్చినాం. మేము 40,000 కోట్లు చేస్తే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. నువ్వు 1,40,000 కోట్లు ఒక్క ఏడాదిలో చేసి నువ్వు చేసిన పని ఒక్కటన్నా ఉన్నదా అని అడుగుతున్నా. బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కత్తిరించినావు తప్ప నీ ఏడాదిలో ఒక్క పనన్న చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతావు. ఈ మాటనే కదా మన కేటీఆర్ గారు అడిగింది. ఈ ఒక్క మాట అడిగినందుకే కదా నువ్వు ఇవాళ అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇలా మనమందరం ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా నిలబడ్డది.